2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు 76,467 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు 52,467 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై 24,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు 73,890 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు 59,779 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి ముఠా శశిధర్కు 30,188 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోల వరప్రసాద్ వర్మకు 3,252 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుపై 14,111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.